ఉపవాస దినం ప్రతిష్ఠించుడు, వ్రత దినం ఏర్పరచుడి. అక్కడితో ఆగలేదు. ఏం చేయాలంట? యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలోనికి సమకూర్చుడి. ఇక్కడ సమకూర్పు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దేశంలో ఉన్నటువంటి పెద్దలందరినీ, అంటే మామూలుగా లోకానుసారంగా ఆలోచన చేసినట్లయితే ఈ దేశంలో గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అని మనం అనుకుంటుంటాం. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడని యెహోవా మందిరంలోనికి సమకూర్చుడి. ఇక్కడ పెద్దలు అనగా మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవాలని, ప్రతిదాన్ని కూడా మన మనస్సు, ఆత్మ, శరీరము, మనలో ఏదైతే ఏలుబడి చేస్తూ ఉన్నదో ప్రతిదీ కూడా అధికారంలో ఉన్నటువంటి మన శరీరంలో ప్రతి పార్టు కూడా దేవుని మందిరంలోకి రావాలి ఉపవాసం ఉండి దేవుని బ్రతిమాలుకునేటప్పుడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అన్నట్టుగా మన యొక్క బాడీ మాత్రం అక్కడ ఉంటుంది. మనలో పెద్దలు అనగా ఎవరో, మనలో పెద్దలు ఎవరో? మైండ్, బ్రెయిన్ పెద్దది, మనల్ని నడిపించేది. మన నాయకులు ఎవరో? మన బ్రెయిన్ అనమాట, మన మనసు అనమాట. కాబట్టి ఈ పెద్దలందరినీ ఏం చేస్తాం? సమకూర్చుకోం. మనం పెద్దలను ఎక్కడో విడిచిపెట్టేస్తాం, బాడీ నెట్టుకొచ్చి మాత్రం దేవుని దగ్గర పెడతా ఉంటాం. అందుకని యోవేలు భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంట? ఉపవాస దినం ప్రతిష్ఠించి వ్రత దినం ఏర్పాటు చేయడం. బాగానే ఉంది అక్కడ దాకా. తర్వాత ఎలా ఉండాలట? యెహోవాను బ్రతిమాలుకొనుటకై, దేవుని బ్రతిమాలుకొనుటకై, దేవుని మొరపెట్టుటకై, దేవుని సన్నిధిలో మనం వినుటకై, దేవుని నామను మహింపరచుటకై, దేవుని దగ్గరకు వచ్చుటకై, దేవుని మనం అడుగుటానికై ఎలా ఉండాలంట? పెద్దలను దేశంలోని జనులందరినీ, పెద్దలు అనగా మన బాడీలో ఉన్నటువంటి మనస్సు, శరీరము, ప్రతిదీ. చిన్న జనులందరూ అనగా మన ఆపాద మస్తకం, అంటే టోస్ నుంచి హెడ్ వరకు, అంటే బొటన వేలు చివరి నుంచి కాలుకున్నటువంటి వేలు నుంచి తలకున్న వెంట్రు వరకు సమస్తము జనులందరూ, శరీరం అంతా కూడా, మన ఆత్మ, ప్రాణ, శరీరము మనమంతా కూడా దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దలను దేశం జనులందరినీ మీ దేవుడు యెహోవా మందిరానికి సమకూర్చుడి. అది విషయం. సహవాసం అంటే దేవునితో కేవలం అన్నం మానేసేసి మనం ఉండటం సహవాసం కాదు. సహవాసం అంటే దేవునితో మన దగ్గరగా ఉండటం అంటే కేవలం మనం భోజనం మానేసేసి దేవుని స్తుతించడం మాత్రమే కాదు. ప్రార్థన చేయాలి, మనం దేవుని సన్నిధిలో పాటలు పాడాలి. ఇవన్నీ కూడా ఒక పార్ట్ అనమాట. అన్నిటితో పాటు ఇవన్నీ ఏం చేయాలంటే ఆత్మతో సత్యంతో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఆత్మతో సత్యముతో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కేవలం ఉపవాసం అంటే భోజనం మానేసి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది, బాడీ ప్రజెంట్ ఉంటుంది. అటువంటి దాన్ని దేవుడు ఇష్టపడ్డం అంట. కాబట్టి మనం ప్రాణ, ఆత్మ, శరీరములు కూడా దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఏదన్నా అలా లేదు అంటే దాన్ని సరి చేసుకోవాలి తప్ప ఇది ఇలా ఉన్నది, ఇట్లా ఉన్నది అని చెప్పి మన వాక్యాన్ని వక్రీకరించకూడదు ఎప్పుడు కూడా. మనకి దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యానుసారంగా మనం లేనప్పుడు దాన్ని సరి చేసుకున్నప్పుడు జ్ఞానం గలవానికి బోధించగవాడు మరింత పాండిత్యం పొందుకుంటాడంట. దుష్టునికి బోధింతేనంట వాడు కోప్పడి వెళ్ళిపోతాడంట. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి మాటలు అనమాట. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున ఇక్కడ యోవేలు గ్రంథం ద్వారా మనం చూస్తున్నప్పుడు మీ దేవుడని యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఏంటంట? పెద్దలను దేశంలో జనులందరూ. కాబట్టి పెద్దలు అంటే నిజంగా మనం ఈ లోకానుసారంగా పెద్దలను చూడటం, ఎవరిని సీఎంనో, పిఎంనో, సంథింగ్ ఎవరిని, దేశ నాయకులను, దేశాన్ని పరిపాలించడం. కాబట్టి మన శరీరానికి పెద్ద ఎవరు? మన మైండ్, మన మనసు. కాబట్టి మన శరీరాన్ని మాత్రమే దేవుని దగ్గర పట్టుకొచ్చి పెడతాం, శుభ్రంగా స్నానం చేస్తాం, శుభ్రంగా కడుగుతాం, తలంటుతాం, నీట్గా ఫ్రెష్ అప్ చేస్తాం, దాన్ని నీట్గా పట్టుకొచ్చి కడిగి శరీరాన్ని పెట్టేస్తూ ఉంటాం. కానీ పెద్దలను మాత్రం ఏం చేస్తాం? పెద్దలను జనులందరినీ అనగా శరీరం అంతటిని, ప్రతిదీ, మన ఆలోచన, మనసు, శరీరము, ప్రతిదీ అంతా కూడా పెట్టుకొచ్చి దేవుని దగ్గర పాదాల దగ్గర పెట్టి అప్పుడు యెహోవాను బ్రతిమాలుకోవాలంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం చేసినటువంటి ప్రార్థనలు కానీ, దేవుని సన్నిధిలో పెడుతున్నటువంటి మొరలు కానీ కొన్ని ఎటు కాకుండా జవాబు పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే
నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణాత్మతో స్తుతించవలన అన్నటువంటి వాక్యం ప్రకారం మనం ఏం చేస్తామంటే మనసు పెట్టం కానీ శరీరం పట్టుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తాం. మైండ్ ఆబ్సెంట్లోనే ఉంటుంది, బాడీ మాత్రం అక్కడ ప్రజెంట్. కాబట్టి ఈరోజు దేవుడు ఎందుకు నీ వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి స్వభావం ఉండకూడదని చెప్పి ప్రతి వారికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఎజ్రా గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏం చేశాడు, ఒక ఉపవాస దినం ప్రకటించాడు. ఎందుకనంట మనం చూసాం నిన్న 21వ వచనంలో 8వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 8:21లో చూసి ఉన్నాం. అప్పుడు మేము దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లు ఆయనను వేడుకొనుటకు, శుభ ప్రయాణం కలుగునట్లు ఆయనను వేడుకొనుటకు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఇక్కడ మనం దేవునికి చెందినటువంటి ప్రజలు అన్నమాట. మనం దేవునికి చెందినటువంటి ప్రజలుగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి ప్రతీదీ కూడా దేవుని నామానికి మహిమార్థంగా ఉంటుంది. అహవా అంటే ఏంటంటే బబులోన్ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రదేశం అనమాట. ఇది ఈ కాలువ అంటే ఒక నది లాంటిది అనమాట. బహుశా యూఫ్రటీస్ లేదా టైగ్రీస్ నదితో కలిసి ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు అనమాట. ఆ ప్రాంతంలో దీన్ని చెప్తూ ఉన్నాడు ఆయన. వాళ్ళందరికీ ప్రకటించాడు. వాళ్ళంతా కూడా దాన్ని ఏకీభవించారు. దేవునికి చెందినటువంటి ప్రజలంతా కూడా ప్రయాణం చేస్తున్నప్పుడల్లా కూడా మనకి ఎదురయ్యేటువంటి ప్రమాదాల్లో, మార్గాలంతట్లో, మనం వెళ్ళేటువంటి ప్రయాణం అంతట్లో కూడా, మార్గం అంతట్లో కూడా ప్రమాదాలు చాలా పొంచి ఉంటాయి, శ్రమలు చాలా పొంచి ఉంటాయి. విరోధులు మనకి ఎవరిని మింగుదునా అని చెప్పి వేచి ఉంటాడు విరోధి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట, మనకున్నటువంటి ప్రతి ప్రయాణాన్ని దేవునికి అప్పగించినప్పుడు ఆయన ఏం చేస్తాడు, మన సంరక్షణ కోసం మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు చేయటం. ఎప్పుడైతే మనకు ప్రయాణం చేయాలన్నా, మన జీవితంలో ఏది పొందుకోవాలన్నా, ఏది చేయాలన్నా దిస్ ఈజ్ బిలాంగ్స్ టు జీసస్. ఈ ప్రయాణం దేవుని కొరకు సంబంధించిందే, ఈ పని దేవునికి సంబంధించిందే ప్రభువా అని చెప్పి మనం సమర్పించుకున్నప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుందంట, మనకి ప్రార్థన చేస్తాం అనమాట. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో అది ఏమనిపించుకుంటుందంట, తింగరతనం అనిపించుకోదు, జ్ఞానము అనిపించదంట. హల్లెలూయా. ప్రభువా నేను చేస్తున్న ప్రయాణం నీదే, ఇదిగో ఈ ఎన్ని పొంచి ఉంటే నాకు తెలుసు, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎజ్రా గారు చేస్తున్నాడండి ఇదంతా కూడాను. ప్రయాణం అంటే శుభ ప్రయాణంగా జరగాలంటే మనం వెళ్తున్నటువంటి ప్రయాణంలో ఇరుకులు ఉండకూడదు, ఇబ్బందులు ఉండకూడదు. మనం వెళ్తున్నటువంటి ప్రయాణంలో ఏ విధమైనటువంటి బాధలు ఉండకూడదు, ఎటువంటి శోధనలు ఉండకూడదు అని కాదు. కానీ ఎదురయ్యేటువంటి ప్రతి శోధనను ఎలా జయించాలి, ఎదురయ్యేటువంటి శోధన నుంచి ఎలా బయటపడాలి, ఎదురయ్యేటువంటి శోధనలో దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడు అనేటువంటి విషయాల్ని దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు, నీకు శ్రమలు రావని చెప్పలేదు, శ్రమలో నేను నీకు తోడేంటా అని చెప్తున్నాడు. ఎందుకని, నేను విడిపింతాకి, మిమ్మల్ని గొప్ప చేయటానికి. హల్లెలూయా. కాబట్టి శ్రమల్లో దేవుడు మనకు ఎందుకు తోడుగా ఉంటాడు, మనల్ని విడిపిస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు, మనం చేరవలసిన గమ్యానికి అయినా మనల్ని చేర్పిస్తూ ఉంటుంటాడు. అంతేగాని శ్రమ రాకుండా దేవుడు నిన్ను దూరంగా పెట్టేసేసి మనం ఈ రోజుల్లో పిల్లల్ని పెంచుతూ ఉంటుంటాం. మేమైతే కూలి పని చేసుకుంటున్నామండి, మేమైతే కష్టపడుతున్నామండి, మేమైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నామండి, మా పిల్లలు అలా చేయకూడదు, మా పిల్లలకి చెమట పట్టకూడదు, మా పిల్లలకి అసలు ఏమీ తెలియకూడదు అని చెప్పి చాలామంది పిల్లల్ని అలా పెంచుతూ ఉంటారు. మేము చాలా కష్టపడ్డామండి, మేము చాలా కూలి పని చేసామండి, ఎండలో ఎండామండి, వర్షానికి తడిసామండి, కానీ మా పిల్లలకి ఆ పరిస్థితి రాకూడదు అంటూ ఉన్నారు. కానీ దేవుడు అట్లా కాదు, శ్రమ కలిగేలాగా చూస్తాడు. శ్రమలో అతను ఏం చేస్తాడు, తోడే ఉంటాడంట. నాకు గ్రద్ద అంటే చాలా ఇష్టం, పక్షులన్నింటిలోకెల్లా పక్షిరాజు. ఎందుకనంటే పక్షులన్నింటిలోకెల్లా అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో గూటు కడుతుందండి. అది ఆ గూటిలో గుడ్లు పెట్టి ఆ గుడ్లన్నీ కూడా పిల్లలైన తర్వాత ఆ చివరి కొమ్మని ఉన్నటువంటి ఆ గూటిని అంతా చల్లా చెదిరి చేస్తుందంట గ్రద్ద. ఎందుకంటే దాంట్లో ఉన్న పిల్లలన్నీ బయటికి గెంటుతుందంట. మామూలుగా వెళ్తే వెళ్ళవని చెప్పి అక్కడ నుంచి గెంటేస్తుందంట. ఎక్కడో మధ్య ఆకాశంలో కట్టినటువంటి గూటిలో నుంచి పిల్లలన్నీ కింద పడతా ఉంటే ఏం చేస్తాయంట, ఇంకా చనిపోతా ఉన్న భయంతో రెక్కలాడించడం మొదలు పెడతాయంట. అలాగే ఏం చేస్తాయి, ఎగురతం నేర్చుకుంటాయంట గ్రద్దలు. ఎగురుతా 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 కొంత సమయం వచ్చేసరికి వాటికి ఉన్నటువంటి కెపాసిటీ సరిపోక అలసిపోతాయంట. అలసిపోయినప్పుడు ఏం చేస్తాయంట, అవి జోలిపోతాయంట. అప్పుడు తల్లి ఏం చేస్తుందంట, ఏ పిల్లలైతే అలసిపోయాయో వాటి కిందకంటే వచ్చి, ఆ ఎగురుతున్న పక్షి కిందకంటే వచ్చి ఆ అలసిపోయిన జోలిపోయిన ఆ పిల్లల్ని రెక్కల మీద ఎక్కించుకుని మరలా గూటికి తీసుకెళ్తుందంట.
మరలా మధ్యాకాశంలో ఉన్నటువంటి తన గూటికి తీసుకెళ్తుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ వదిలేస్తుందా? మళ్ళీ అక్కడ కొంచెం పెట్టి ఆవేశం తీరిన తర్వాత దానికి కొంచెం మెలకు వచ్చిన తర్వాత, దానికి కొంచెం స్పృహ వచ్చిన తర్వాత, తనకు కొంచెం బలం వచ్చిన తర్వాత మరలా గెంటుతుందంట అక్కడ నుంచి. ఇట్లా ఎన్నిసార్లు చేస్తూ ఉంటుందంటే చాలాసార్లు చేస్తూనే ఉంటుందంట. అది తన ఎగరటంలో పరిపూర్ణత సాధించేంత వరకు, తన ఎగరటంలో తన జీవితంలో ఎటువంటి గాలి వాన వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి తుఫాను వచ్చినా, ఎటువంటిది వచ్చినా కూడా ఎదురు ఎగరగలిగేంత వరకు, నేర్పించేంత వరకు తల్లి చేస్తూ ఉంటుందంట. ఆ పిల్లలు అనుకుంటూ ఉంటాయి, మా తల్లి చాలా మెంటల్ది, మా తల్లి చాలా పిచ్చిది, మా తల్లి చాలా ఈ మూర్ఖురాలు అనుకుంటూ ఉండొచ్చు. ఆ తల్లి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ని బట్టి అర్థం చేసుకోక. అప్పుడు పిల్లలకు అర్థమవుతుంది, తల్లి చనిపోయిన తర్వాత, తల్లి లేనప్పుడు, భయంకరమైన తుఫాను ఎదురొచ్చినప్పుడు ఆ తుఫాను కూడా ఎదురు ఈదుకుని ఏ గాలి అయితే తనను ముంచేయాలనుకుంటుందో, ఏ గాలి అయితే తనను పడగొట్టాలనుకుంటుందో, ఏ గాలి అయితే తనను కిందకు తొక్కేయాలనుకుంటుందో అదే గాలిని ఉపయోగించి తన రెక్కల కిందకు పెట్టుకుని ఆ గాలిని రెక్కల కిందకు వచ్చేలా చూసుకుని అదే గాలిని ఉపయోగించి పైపైకి పోతున్నప్పుడు ఈ గ్రద్ద పిల్ల అనుకుంటుందంట, అరే ఆ రోజున నా తల్లి గెంటుతుంటే ఎందుకో అనుకున్నాను, ఆ రోజున నా తల్లి ఇంత శ్రమల గుండా నన్ను నడిపిస్తుంది ఎందుకో అనుకున్నాను, ఆ రోజున నా తల్లి అక్కడి నుంచి ఇంత క్రూరత్వం కలిగి నా ఎదురు ప్రవర్తిస్తుంటే, ఆ రోజు నా తల్లి నన్ను ఇంత హింస పెడుతుంటే ఎందుకు అనుకున్నాను. కానీ ఈరోజు తెలిసింది, కనీసం థ్యాంక్స్ చెప్తా కూడా నా తల్లిని దగ్గర లేదని చెప్పి ఈ పక్షి పిల్ల అనుకుంటుందంట. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వాక్యం వినిచినట్టు మీరంతా కూడా, మనమంతా కూడా ఒకానొక రోజున ఇలాగ తండ్రిని దూషించుకున్నాం. ఎందుకని దేవా నాకు ఈ శ్రమలు, ఎందుకని నేను చేయి విడిచిపెట్టేసావు, ఎందుకని నన్ను ఇలా తోసేసావు, ఎందుకని నన్ను ఇలా పక్కన పెట్టేసేసావు, ఎందుకని నన్ను ఇలా ఒంటరిని చేసావు, ఎందుకని నన్ను ఇలా అగాధమైనటువంటి లోయలో గెంటు వేసేసావు, ఎందుకని నా భయంకరమైనటువంటి పరిస్థితిలో నన్ను వదిలేసావు అని చాలామంది వేసేటువంటి ప్రశ్న అనమాట. అందుకనే దేవుడు ఒక గ్రద్దని మన జీవితంలోనికి చూపిస్తూ ఉన్నాడు. చూడండి, గ్రద్దను చూసి నేర్చుకోండి పాఠం అని చెప్పి దేవుడు మన ఎదుటే సృష్టిలో కొన్ని జంతువుల్ని, పక్షుల్ని, జలచరాలని చూపిస్తూ ఉన్నాడు. వాటి ద్వారా మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉందని చెప్పేసి నేను కూడా అటువంటి వాడినే. స్త్రీ తన చంటి బిడ్డను మరుచునా, వారైనా మరుచుదురేమో కానీ నేను మరువను అని చెప్తున్నటువంటి దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గ్రద్ద తల్లికి పిల్లలంటే ప్రేమ లేదా, పిల్లలంటే బాధ్యత లేదా, పిల్లలంటే ఇష్టం లేదా? లేదు అనుకుంటారు చాలామంది. లేదమ్మా, ఉంది, ప్రేమ ఉంది, ఇష్టం ఉంది. కాబట్టి ఆ ఎటువంటి శ్రమ వచ్చినా నా పిల్లలు తట్టుకోవాలి, ఎటువంటి బాధ వచ్చినా నా పిల్లలు తట్టుకోవాలి, ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా నా పిల్లలు తట్టుకోవాలి, ఓడిపోకూడదు, నెగ్గేటువంటి వారుగా ఉండాలి, విజయం పొందేటువంటి వారుగా ఉండాలి నా పిల్లలు అనేటువంటి ఆలోచన కలిగింది. కాబట్టి ఆ తల్లి అట్లా ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంటుంది. తల్లి మేలు కొరకే చేస్తుంది, కానీ వాళ్ళకి అర్థమో కాకపోవచ్చు. ఈరోజున దేవుడు చాలామంది నడిపించేటువంటి నడిపింపులో కొన్ని చాలా బాధాకరమైనటువంటిగా, చాలా క్లిష్టకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి. ఎదుటి వ్యక్తుల ద్వారా హృదయం నలిగిపోతూ ఉంటుంటుంది. ఎదుటి వారన్న మాటలు మన హృదయంలో బాణాల్లాగా, ఒక బాకులాగా దిగిపోతూ ఉంటుంటాయి, ఒక బల్లింలాగా దిగిపోతుంటుంటే తట్టుకోలేకపోతున్నాను నేను, ఎందుకని నాకు ఇంత అనుకుంటూ ఉంటారు చాలామంది. దేవుడు నడిపించేటువంటి నడిపింపులో శ్రమలు ఉండవు, బాధలు ఉండవు అని నేను చెప్పను, ఏ దైవసేవకుడు కూడా చెప్పడు. ఇశ్రాయేలు ప్రజలని పాలుతేనెలు ప్రవహించి దేశం పంపిస్తాను, ఇదిగో చూడండి అని చూపించాడు దేవుడు. కానీ మధ్యలో ఏమున్నదంట? ఎర్ర సముద్రం ఉంది. మధ్యలో ఏమున్నదంట? ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ఫరో సైన్యం వెంటాడుతుంది. మధ్యలో ఏమున్నదంట? అంధకారం ఉంది. మధ్యలో అరణ్యం ఉంది. మధ్యలో ఇవన్నీ దాటుకుని వెళ్ళిన తర్వాత మాత్రమే వాళ్ళు పాలుతేనెలు ప్రవహించే దేశం వెళ్ళారు. అంతేగాని మధ్యలో ఏమీ లేకుండా డైరెక్ట్ ఫ్లైట్ ఇక్కడ ఎక్కి అక్కడ దిగినట్టు చూపించట్లేదు. దేవుడు నడిపించేటువంటి నడిపింపు ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అది శుభప్రయాణం అంటే సులువుగా ఉండే ప్రయాణం అని మాత్రం అనుకోకుండా ఎవరు కూడా, శుభప్రయాణం అంటే చిక్కులు లేనటువంటి ప్రయాణం అని అనుకోకుండా ఎవరు కూడా, శుభప్రయాణం అంటే సాఫీగా వెళ్ళిపోయేటువంటి ప్రయాణం అనుకోకుండా ఎవరు కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి శుభప్రయాణం అంటే సూచనలు, అద్భుతాలు, మహోత్తర కార్యాలు కలిగినటువంటి ప్రయాణం అని అర్థం అనమాట. శుభప్రయాణం అంటే సింపుల్ ప్రయాణం అని కాదు, శుభ ప్రయాణం అంటే చరిత్ర కలిగినటువంటి ప్రయాణం అని అర్థం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ చేసినటువంటి ప్రయాణం గురించి ఈ రోజు వరకు మనం చెప్పుకుంటా ఉన్నామంటే ఎంత చరిత్ర కలిగినటువంటి ప్రయాణం అది. అదండి శుభ ప్రయాణం అంటేనే. అంతేగాని చీకు చింతలు లేనటువంటి ఒక స్మూత్గా వెళ్ళిపోయేటువంటి ప్రయాణం అని మాత్రం మనం ఎప్పుడు అనుకోకూడదు. శుభ ప్రయాణం అనగానే మన దృష్టిలో ఏమొస్తుందంటే ఇక్కడ ఫ్లైట్ ఎక్కాం, అక్కడ దిగాం, అసలు ఇంత నొప్పి కూడా తగలేదు, చాలా శుభ ప్రయాణం జరిగిందండి, చాలా సుఖవంతమైనటువంటి ప్రయాణం జరిగింది అనుకుంటూ ఉంటారు చాలామంది. ప్రియమైనటువంటి సహోదరి
స్నేహితుడా, వాక్యం ఇచ్చినటువంటి మీలో చాలామంది మా జీవితంలో చాలా బాధలు ఉన్నాయి బ్రదర్, మా జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి బ్రదర్, మా జీవితంలో చాలా అనారోగ్య పరిస్థితులు, డాక్టర్లకు అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి బ్రదర్, మా జీవితంలో ఎవరు తీర్చలేనటువంటి అప్పులు ఉన్నాయి బ్రదర్, మా జీవితంలో అసలే ఎవరు కలగజేసుకున్నా కూడా మమ్మల్ని బయటికి తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఇరుక్కుపోయినాం బ్రదర్ అని చెప్తూ ఉంటారు చాలామంది. నాకు కూడా బాధ అనిపిస్తుంది ఒక మనిషి కానీ అది శుభ ప్రయాణం అని చెప్తా ఉన్నాడు దేవుడు ఈ రోజున. అది మీరు వెళ్తున్నటువంటి ప్రయాణం చాలా శుభ ప్రయాణం అని చెప్తా ఉన్నాడు దేవుడు ఈ రోజున. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నప్పుడు ఏం చేస్తాడంట? శ్రమల్లో కూడా అతను మనకి తోడై ఉంటాడంట. దేవుడు మనకి శ్రమల్లో కూడా మనకి తోడై ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, నేను లోకమును జయించి ఉన్నాను, మీకు లోకంలో అనేకమైన శ్రమలు వచ్చును, ఆయనను ధైర్యంగా ఉండడం అని చెప్తున్నాడు. దేవుడు శ్రమలో చూసి బాధపడకండి, భయపడకండి, ధైర్యంగా ఉండని చెప్తున్నాడు. అంతేగాని శ్రమలు రావని చెప్పట్లేదు, శ్రమల నుంచి మీకు రావని చెప్పట్లేదు ఆయన. ఎందుకంటే నేను లోకంను జయించి ఉన్నాను కాబట్టి మీరు నా బిడ్డలు, మీరు జయించినటువంటి వాని కొడుకులు, మీరు జయించినటువంటి వాని బిడ్డలు మీరు, కాబట్టి మీరు కూడా విక్టోరియస్ పర్సన్స్ అని చెప్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి నేను ఐశ్వర్యవంతుని కాబట్టి మీరు కూడా రిచ్ పర్సన్స్, నేను ఆరోగ్యవంతుని మీరు కూడా ఆరోగ్యవంతులు, నేను సర్వ సమృద్ధి కలిగినటువంటి దేవుడును కాబట్టి మీరు నా పిల్లలు కాబట్టి మీరు కూడా సర్వ సమృద్ధి కలిగినటువంటి వారు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి శుభ ప్రయాణం అని నేను చదివినప్పుడు నా చిన్నతనంలో నుంచి ఎప్పటి వరకు నిన్నటి వరకు కూడా నేను ఏమనుకున్నానంటే హ్యాపీ జర్నీ అంటారు. అంటే ఏంటి? ఎక్కడా ఇబ్బంది లేకుండా టైం టు టైం బస్సు దొరికి, టైం టు టైం ట్రైన్ దొరికి, టైం టు టైం అన్నీ అనుకూలంగా జరిగితే ఎలా చాలా శుభ ప్రయాణం జరిగిందండి. చాలా మంచి ప్రయాణం. దేర్ ఈజ్ నో మెరకల్ అనమాట. అక్కడేమో వండర్ లేదు, అద్భుతం లేదు, ఏమీ లేదు. కానీ సాఫీకి వెళ్ళిపోయినటువంటి ప్రయాణాన్ని చాలామంది శుభ ప్రయాణం అంటారు. కాబట్టి ఈరోజు నేను అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. శుభ ప్రయాణాలు అంటే సూచనలు ఉంటాయి, సూచక్రియలు ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి, ఆశ్చర్యాలు ఉంటాయి, చరిత్ర కలిగినటువంటి ప్రయాణం అన్నమాట శుభ ప్రయాణం అంటే. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల చరిత్రను మనం ఈరోజు ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి ప్రయాణం గురించి మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం. ఏదో ఒక విషయంలో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. కథలుగా, సినిమాలుగా, స్టోరీలుగా దాన్ని మనం ధ్యానిస్తున్నాం. అంటే వాళ్ళు చేసినటువంటి ప్రయాణం ఎంత శుభప్రదమైనటువంటి ప్రయాణం ఆలోచించేయండి ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి మన జీవితంలో కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటాం. మనం ఒక పిల్ల పెళ్లి చేయటం కూడా ఒక శుభప్రదమైన ప్రయాణం. ఎన్ని అప్పులు చేస్తారు కొంతమంది, ఎన్ని వాటిలు పడుతూ ఉంటారు, ఎన్ని చింతలు అనుభవిస్తారు, ఎన్ని ఇరుకులు గుండా వెళ్తూ ఉంటారు. పిల్లల్ని చదివించడానికి ఒక ప్రయాణం. మన ఇంట్లో వచ్చినటువంటి ఆర్థిక సమస్యను తొలగించుకోవటం ఒక ప్రయాణం. మన ఇంట్లో వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి మనం చేసేటువంటిది ఒక ప్రయాణం. కాబట్టి ఈ ప్రయాణాలన్నిటిలో దేవుడు మనకు తోడై ఉంటాడంట. ఇటువంటి శ్రమల్లో, ఇటువంటి ప్రయాణాల్లో దేవుడు మనకు తోడైండి, శ్రమల్లో మనకు తోడైండి ఏం చేస్తారంట? ఆ ప్రయాణం అంతట్లో తోడై ఉంటాడంట. అతన్ని విడిపించి గొప్ప చేసేదను. హల్లెలూయా. 91:15 చూడండి కీర్తన. ఏం చేస్తాడంట? విడిపించి గొప్ప చేస్తాడంట. కాబట్టి మీ పిల్లలకు మీరు ఎటువంటి ప్రయాణాలు నేర్పిస్తూ ఉన్నారు? అరే నాన్న, మేమైతే ఏదో కష్టపడ్డాం, నడుచుకుంటూ వెళ్ళాం స్కూల్కి, నువ్వు అలా కాదు బైక్ వేసుకెళ్ళు. అరే నాన్న, మా జీవితంలో మేము అసలే కనీసం ఫ్యాన్ కూడా లేని ఇంట్లో పడుకున్నాం, నువ్వు మాత్రం ఏసీ పెట్టుకో. ఇది నేర్పిస్తామన్నారు చాలామంది ఈ రోజున పేరు. కానీ దేవుని మనస్తత్వం ఏంటంటే శ్రమలో తోడుగా ఉంటాడు ఆయన వచ్చి. అంతేకాని శ్రమ లేకుండా మాత్రం చేయడు. శ్రమలు ఉంచుతాడు, శ్రమలు గుండా నడిపిస్తాడు. ఆయన మనసు తట్టుకోలేక ఏం చేస్తాడంటే అతను కూడా వచ్చేసి మనతోటి ఉంటాడంట. శ్రమలో మనకు తోడుగా ఉంటాడండి దేవుడు. శ్రమలో మనకు తోడై ఉండేటువంటి దేవుడు, మనకు దేవుడు తోడుగా ఉంటుంది. శ్రమ అయినా, కరువు అయినా, ఇబ్బంది అయినా, అగ్ని అయినా, అగాధమైనా ఏదైనా మనకేం ఇబ్బంది ఉంటుంది? ఎందుకంటే మన తండ్రి మనతో ఉన్నప్పుడు మనం నీటిలో ఉన్నా, బోట్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా దెర్ ఈజ్ నో ప్రాబ్లం అనమాట. ఎందుకంటే ఏదన్నా రావాలంటే ఆయన దాటుకుని రావాలి, ఏదన్నా మనల్ని ముట్టాలంటే ముందు ఆయన దాటుకుని రావాలి, ఏదైనా మనల్ని పాడు చేయాలని చూసిందంటే ముందు ఆయన్ని దాటుకుని మన దగ్గరికి రావాలన్నమాట. కాబట్టి ఒక తేనెటీగ తరుముకుండా వస్తుందంట ఒక కుమారుని. తరుముకుండా వస్తుంటే కుమారుడు వెళ్ళి తల్లి పక్కన దాక్కున్నాడంట. ఆ తేనెటీగ వచ్చి ఏం చేసిందంట? తల్లిని కుట్టిందంట. తల్లిని కుట్టిన వెంటనే దాని ముళ్ళు విరిగిపోయిందంట. అప్పుడు అంటుంది, రానన్న నువ్వు తిరుగు, బయటకు వచ్చి సంతోషంగా ఉండు, నువ్వు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే అది నన్ను కుట్టేసింది, దాని ముళ్ళు విరిగిపోయింది, దాని విషబీజం విరిచివేయబడింది, ఇంక నిన్ను అది ఏమీ కూడా చేయలేదు. నీ దగ్గరకు వచ్చినా, నిన్ను తాకినా కూడా దానికి దేర్ ఈజ్ నో పవర్లెస్ అయిపోయింది ఇప్పుడు అని చెప్తుందంట తల్లి. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, మరణపు ముళ్ళును విరిచేసేసాడు దేవుడు.
మరణపు ముళ్ళును విరగ్గొట్టేసాడు సాతానుగాడు. కాబట్టి వాడు దానికి మన మీద ఆ పెత్తనం చెలాయించే అధికారాన్ని కోల్పోయాడు. వాడి ముళ్ళు ఇరిగిపోయింది. కాబట్టి వాడి చేతిలో ఆయుధం లేదు. వాడు మనం భయపెడతాకి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. కానీ వాడి దగ్గర ముళ్ళు లేదు, వాడి దగ్గర విషయం లేదన్న విషయం మనం గ్రహించలేకపోవడం వల్ల ఈ రోజున వాడి దగ్గర ఏమీ లేకపోయినా కూడా మనల్ని ఆడింతంటే మనం భయపడిపోతూ ఉన్నాం, పారిపోతూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున శుభ ప్రయాణం జరగాలని అందరూ ఆశపడుతూ ఉంటుంటారు. అసలు శుభ ప్రయాణం అంటే ఏంటంటే ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు లేని ప్రయాణం శుభ ప్రయాణం అని మాత్రం మీరు ఎప్పటికీ అనుకోకండి. మనం చేసే ప్రయాణంలో ఒడిదుడుకులు, ఇబ్బందులు ఏదొచ్చినా కూడా వాటిని మీద జయం పొందుతూ చేసేటువంటిదే శుభ ప్రయాణం. ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నప్పుడు సముద్రం అడ్డొచ్చింది. అది ఆగిపోతే శుభ ప్రయాణం కాదు, ఆ సముద్రాన్ని చీల్చుకుని ఎదరికి వెళ్ళారు, అది శుభ ప్రయాణం. కాబట్టి శుభ ప్రయాణంలో సమస్యలు వస్తాయి, వాటిని దేవుడు ఏం చేస్తాడంట? చీల్చి వేస్తాడు, తొలగించి వేస్తాడు. హల్లెలూయా. శుభ ప్రయాణమై వెళ్తున్నప్పుడు వెనకాల శత్రువులు వెంటాడుతూ ఉన్నారు. శుభ ప్రయాణం కొరకు సిద్ధపడుతున్నప్పుడు వెనకాల శత్రువులు వెంటాడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేయడట? శత్రుమూకను కూడా నాశనం చేయడు. కాబట్టి మనం వెళ్తున్నటువంటి ప్రయాణంలో శుభ ప్రయాణం అంటే మనకు శత్రువులు ఉండవు, సమస్యలు ఉండవు, ఇబ్బందులు ఉండవు అని మాత్రం అనుకోకుండా వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి చెందినటువంటి ప్రజలంగా ఉన్నటువంటి మనమంతా కూడా ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి సమస్యలు ఎదురుగానే ఉంటాయంట, మనల్ని పొంచి ఉంటాయంట. ప్రతి ప్రయాణాన్ని మనం దేవునికి అప్పగించి మన సంరక్షణ కొరకు మనం ఆయనకి ప్రార్థన చేయడం అనేది ఏంటంటే జ్ఞానం అనిపించుకుంటుందంట. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనట్టు మాట కనపడుతూ ఉంది. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఇక్కడ ఎజ్రా గారు ఏం చేస్తున్నారంటే చాలా అద్భుతమైనటువంటి మాట ఉంది ఇక్కడ. ఆయన ప్రయాణానికి సిద్ధపడ్డాడు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ 23వ వచనంలో చూసినట్లయితే 22వ వచనం, ఆయన హస్తమును ఆయన ఉగ్రత ఆయన విసర్జించి వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటుము కనుక మార్గమందు శత్రువుల విషయం మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. ఎందుకు సిగ్గు అనిపించిందంటే గుర్రముల నుంచి మనకు రక్షణ రాదు, వస్తువుల నుంచి మనకు రక్షణ రాదు. కాబట్టి మనం ఏం చేయాలి? వాటి మీద ఆధారపడకూడదు. ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాడు ఈయన. ఏంటంట? కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం సంతోషించవలసిన విషయం, మనం ఆనందించవలసిన విషయం ఏంటంట? యెహోవాను బట్టి, దేవుని బట్టి మనం అతిశయించాలి, దేవుని నామాన్ని బట్టి మనం సంతోషించాలంట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాళ్ళు రాజు మీద ఆధారపడతలేదు, రాజుల రాజు అయినటువంటి దేవుని మీద ఆధారపడుతున్నారు. రాజు దగ్గర నుంచి ఆశించట్లేదు, గుర్రాలని, రౌతుల్ని, సైన్యాన్ని, వీటిని ఆశించట్లేదు, వాటి సహాయం ఆశించట్లేదు. ఏం చేస్తున్నారంట? దేవునికి మనం చేస్తూ ఉన్నారు, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో మనం చూస్తాం, ఒక హాస్పిటల్కి వెళ్తాం, ఒక డాక్టర్ ఒక రిపోర్ట్ ఇస్తాడు, ఆ రిపోర్ట్ పట్టుకొచ్చి దాన్ని 66 సార్లు చూసుకుంటాం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తాం, దానికి సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరున్నారు ఎలాగైనా చూస్తూ ఉంటుంటాం. అమ్మ మనకు అలాగవుతుంది అనుకుంటాం. కాబట్టి అది తప్పని నేను అనట్లేదు. ఆ రిపోర్ట్ తెచ్చుకుని మనం ఏం చేయాలంటే అది పక్కన పెట్టి యేసు నామంలో ఈ రిపోర్ట్ నేను మారుస్తున్నాను దేవా, యేసు నామంలో నీ రక్తం చేత దీన్ని కడిగేస్తున్నాను, దీంట్లో ఉన్నదంతా కూడా నీ రక్తంలో కలిసిపోయింది, నీ రక్తం శుద్ధి చేస్తుంది కాబట్టి ఇది నన్ను ఇంకేలుబడి చేయదు, దీని ముళ్ళు విరిగిపోయింది నీ రక్తంలో అని మనం చెప్పాలంతే. ఎప్పుడైతే ముళ్ళు విరిగిపోయిందో అది ఇంకేమైపోయినట్టు, దానికి ఇంకేం అధికారం లేనట్టు అనమాట. కాబట్టి అలాగే మీ ఆర్థిక సమస్యలు వచ్చినా, మీ ఇంటికి సమస్యలు వచ్చినా, మీ గృహంలో సమస్యలు వచ్చినా, మీ ఉద్యోగంలో సమస్య వచ్చినా, ఎందులో సమస్యలు వచ్చినా కూడా వాటిలన్నీ పట్టుకొచ్చి అక్కడ రాసి ఒక కాగితం మీద పెట్టి యేసు రక్తము చేత దీన్ని కడిగి వేస్తున్నాను, తుడిసి వేస్తున్నాను, యేసు రక్తంలో దీన్ని వేస్తున్నాను, కాబట్టి ప్రతిదీ కూడా లయమైపోతుంది అని మనం ఎప్పుడైతే నమ్మి పొంది ప్రార్థిస్తామో మనం చూడని దాన్ని మనం ఎప్పటికీ పొందుకోలేము. మనం ఏదైతే చూస్తామో అదే పొందుకుంటాం. అందరికీ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు మా ఇంట్లో, కాబట్టి నాకు కూడా వచ్చేది. యోబు గారు అంటారు, నేను దేనికి భయపడుతున్నానో అది నా మీదకి వస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో
ఎప్పుడైతే నువ్వు దాన్ని నమ్ముతూ ఉంటావో ఖచ్చితంగా దానికి ఏం చేస్తున్నావంట, గేట్ ఓపెన్ చేస్తున్నావు. నీ డోర్ని ఓపెన్ చేస్తున్నారు చాలామంది. మన డోర్ని ఏం చేస్తాం, ఓపెన్ చేసుకుంటాం అనమాట. మా తలుపు ఓపెన్ చేసి వెల్కమ్ చెప్తాం అన్నమాట. ఎందుకంటే అది మనకు సంబంధించిన వాట్ ఎవర్ ఇట్ ఈస్, మా కుటుంబంలో ఎవరేమైనా కూడా నా చుట్టూ మాత్రం యేసయ్య రక్తం ఉంది అవ్వచ్చు, ఆఫ్ కోర్స్ ఇంతవరకు. కానీ ఇప్పుడు నేను దాన్ని బ్రేక్ చేస్తున్నాను. ఐ కర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పి ఎప్పుడైతే యేసు నామములో దాన్ని నేను కొట్టివేస్తున్నానో, లేదు ఇంక ఛాన్స్ ఇక్కడితో నేను ఇదిగో యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఒకవేళ నా గడప వరకు రావచ్చేమో కానీ నా గడప దాటి లోనకు వచ్చే అవకాశం రాదు. ఎందుకంటే యేసయ్య రక్తాన్ని ప్రోక్షించాను ఆ గడప మీద, కాబట్టి అది దాటి వచ్చేటువంటి అవకాశం లేదు. అటువంటి మనం సిచ్యువేషన్లో కూడా దేవుని కొరకు నిలబడగలగాలి, నమ్మాలి, పొందుకోవాలి, విశ్వసించాలి, ప్రకటించాలి. అప్పుడు మనం మేనిఫెస్టేషన్ అంటే ఆ యొక్క ప్రతిఫలాన్ని ఆ యొక్క జీవితంలో మనం దాన్ని పొందుకోగలుగుతాం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఇంకో వచనం 33వ కీర్తన 17వ వచనంలో చూసినట్లయితే, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. 33వ కీర్తన 17వ వచనంలో కూడా ఒక చక్కటి మాట ఉన్నది. మరి నేను చదివి వినిపిస్తాను చూడండి. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. హల్లెలూయా. అందుకే సిగ్గేస్తుందంట దీనికి. రోజుగారి నీళ్ళు గుర్రాలని మాకు అడుగుతారంటే ఈయనకేం గుర్తొస్తుందట, గుర్రములు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. దానికి ఉన్నటువంటి విశేష బలం చేత, దానికి ఉన్న గొప్ప బలం చేత మనుషులను తప్పింపజాలదు. దాని పని రన్నింగ్ చేయడం మాత్రమే, స్పీడ్గా పరిగెడుతూ తప్ప మనుషుల్ని తప్పింపచడానికి దానికి ఉన్న బలం ఏమాత్రం కూడా సరిపోదు. అందుకనే గుర్రాలను, రౌతులను, వీటిని నమ్ముకోవడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదని చెప్పి ఈయన చెప్తూ ఉన్నాడు. 17వ వచనం, రక్షించడానికి గుర్రం అక్కరకు రాదు, అది దాని బలం విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. 18వ వచనం, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును. 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచుచున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని కృప ఎవరి మీద అంటున్నాయి, యెహోవా కొరకు కనిపెట్టు వారి మీద నిలిచుచున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచుచున్నది. చూడండి, మేము మనవి చేసాం, దేవుడు ఆలకించాడు అన్నారు. అంటే ఇలా ఏం చేస్తూ ఉన్నారంట, దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటున్నారు. కాబట్టి ఆయన యొక్క యెహోవా దృష్టి అనగా యెహోవా చూపు, అరే కనిపెట్టుకుంటున్నారు, వీళ్ళు రాజుని అడగట్లేదు, వీళ్ళు రాజుని అడగట్లేదు, సిగ్గుపడుతున్నారు, నా మీద ఆధారపడుతున్నారు అని దేవునికి తెలిసేలాగా వాళ్ళు చేశారనమాట. దేవుని మీద ఆధారపడ్డారు తప్ప రాజు మీద ఆధారపడతలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ రోజున. 19వ వచనం చూడండి, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారు అందరి మీద నిలుచుచున్నది. కాబట్టి దేవుని కృప మన మీద నిలిచినప్పుడు ప్రతిదానికి అర్హులమైపోతున్నాడు. కృప అంటే ఏంటంటే దేనికి అర్హులు కామో దానికి అర్హులుగా చేసేస్తుంది అనమాట. మనకి ఎలిజిబిలిటీ లేకపోయినా, మనకు క్వాలిఫికేషన్ లేకపోయినా, మనకి ఏ విధమైనటువంటి అర్హత లేకపోయినా కూడా అర్హతనిచ్చేస్తా అనమాట దేవుని కృప. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రక్షించడానికి గుర్రము అక్కరకు రాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 34వ కీర్తన చూడండి అమ్మ, ప్రతి వారు దయచేసి రాసుకోండి. 34వ కీర్తన 15వ వచనంలో చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట ఉన్నది, చాలా అద్భుతమైనటువంటి మాట. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. వావ్, వండర్ఫుల్ కదా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, మనవి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి చూసినట్లయితే 23వ వచనంలో, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి ఆలకించెను అని చెప్తూ ఉన్నాడు ఆయన. ఎజ్రా 8:23లో ఆయన మా మనవి ఆలకించెను. కాబట్టి ఇక్కడ 34వ అధ్యాయం 15వ వచనం ఏం జరుగుతుంది కీర్తనలో, యెహోవా దృష్టి నీతిమంతుని తల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు చెవి ఎగ్గున్నది. ఆయన చెవి వారి మొరలకు చెవి ఎగ్గున్నది. కాబట్టి ఎప్పుడైతే మనము యెహోవా దృష్టికి నీతిమంతులుగా ఉన్నామో, యెహోవా దృష్టికి ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారుగా ఉన్నామో, మన యొక్క ప్రార్థన ఎప్పుడు వినపడుతుందా అని చెప్పి చెవులు ఇట్లా పెట్టి చూస్తూ ఉంటాడంట దేవుడు. ఆయన చెవులు ఇట్లా చెవి ఎగ్గు చూస్తూ ఉంటాడంట. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామా, ఎప్పుడు దేవుడిని అడుగుతామా అని చెప్పి.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం మరి 22వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయనను శరణజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. వావ్, చూడండి, విమోచించును అంటే విడిపిస్తాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విడిపిస్తాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు ఆయన. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. విమోచించేటువంటి దేవుడు మన దేవుడు. ప్రతి వారి సమస్యల నుంచి, ప్రతి వారి ఇబ్బందుల నుంచి ఆయన విమోచిస్తాడు. ఆయన శరణు తెచ్చి వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనం చాలా విషయాల్లో కొన్ని అర్థం చేసుకోక విడిచిపెట్టేస్తూ ఉంటాం. కాబట్టి ఈయన ఎజ్రా గారు ఎందుకని సిగ్గుపడతా ఉన్నాడంటే, లేదు నేను మనుషుల మీద ఆధారపడకూడదు, గొర్రెల మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి అని ఆయన నేర్చుకుని, ఆయన ఒక రోల్ మోడల్గా ఉండి ఆయన ముందు చేసి, ఆయన చేస్తూ వీళ్ళందరి చేత కూడా చేయిస్తున్నప్పుడు వీళ్ళంతా కూడా ఓకే ఈయన మాట ఎక్స్పెక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు సేమ్ అలాగే చేస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులను నాకేమి చేయగలరు. చూసారా ఎజ్రా గారి యొక్క ఆలోచన విధానం ఈ వాక్యానికి సరిపడినదిగా ఉన్నదన్నమాట. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు, నరులు నాకేమి చేయగలరు అనేటువంటి మరి విషయంలో ఎంతో శ్రద్ధ కలిగినాడు. యెహోవా నా పక్షమును వహించి నాకు సహాయకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేర్చుట చూచెదను. అది మనం చూడాలంటండి, మనం కాదు యుద్ధం చేయడం, మనం ప్రేక్షకులుగా చూడాలంట. దేవునికి అప్పచెప్పేయాలంటే యుద్ధము యెహోవాదే, ఆయనే చూసుకుంటాడు. నాకు వచ్చిన సమస్యలైనా, ఆర్థిక పరిస్థితులైనా, అనారోగ్యమైన, పేదరికమైన, నిరుద్యోగమైన, ఒంటరితనమైన, మనసు నలిగి ప్రతిదీ కూడా ఆయన చూసుకుంటాడు. కాబట్టి దిస్ ఈజ్ బిలాంగ్స్ టు జీసస్ అనండి. ఏదైనా మీకు ఉంటే సమస్య, మీరు కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారా, దిస్ ఈజ్ బిలాంగ్స్ టు జీసస్ అనండి. మీ ఇంటర్నెట్ కట్టలేకపోతున్నారా, దిస్ ఈజ్ బిలాంగ్స్ టు జీసస్ అండి. మీకున్నటువంటి అనారోగ్యంతో మీరు బాధపడలేకపోతున్నారా, మీకున్నటువంటి అనారోగ్యంతో దాన్ని ముందుకు వెళ్ళలేకపోతున్నారా, అనారోగ్యంతో బాధపడుతూ అక్కడే ఆగిపోతున్నారా, దిస్ ఈజ్ బిలాంగ్స్ టు జీసస్. ఇది నాకు సంబంధించింది కాదు, ఆయన భరించాడు, ఆయన మోసుకెళ్ళిపోయాడు, ఆయన కలవరి కొండలు ఇవన్నిటిని కూడా సిలువ మేకులు దిగగొట్టాడు. కాబట్టి ఏ వ్యాధికి, ఏ బాధకి, ఏ ఆర్థిక సమస్యకి నా మీద అధికారం లేదు అని మనం నిజాన్ని, సత్యమును గుర్తించకపోవటం, తెలుసుకోనకపోవటం వల్లనే ఈ రోజున చాలా సమస్యల్ని అనుభవిస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో మనం చూసినట్లయితే, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడే మన పక్షానుంటే మనకు అసలు విరోధి ఎవడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు అని మనం ఎంతమంది నమ్ముతున్నారంటే అందరి చేతులు ఎత్తారు. మరి దేవుడు మన పక్షానే ఉన్నప్పుడు, దేవుడు మన పక్కనే ఉన్నప్పుడు మనం చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయి? ఆయనకి ఇష్టానుసారంగా ఉన్నాయా? ఆయన మహిమార్థకరంగా ఉన్నాయా? ఆయన స్తుతించేటువంటివిగా ఉన్నాయా? ఆయనకి ఘనం మహిమ తెచ్చేటువంటివిగా ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తే ఏది కూడా ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఎజ్రా ఉపదేశించినటువంటి సూత్రాలన్నిట్లు కూడా మరి అతని జీవితం సరిపోతూ ఉంది. ఎజ్రా గారు దేన్ని చెయ్యకుండా కూడా బోధించట్లేదు. ఆయన జీవితంలో అన్నీ అనుభవించాడు. దేవుని పట్ల ఉన్నటువంటి యొక్క మరి రోల్ మోడల్గా ఆయన కూడా ఉపవాసం ఉండి, ఆయన కూడా దేవుని కొరకు కనిపెట్టి దేవుడు ఏం తెలియజేస్తే దాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎజ్రా ఏదైతే ఉపదేశించాడో దానికి అతని జీవితం కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. హల్లెలూయా. తన సాటివారి దృష్టిలో తాను ఉపదేశించే దాన్ని ఆచరించేవాడుగా కనిపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పత్రికలో మరి ఎజ్రా గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రయాణంలో తోడుగా సైనికులను పంపమని రాజును అడగమంటే దేవుడు వారిని సంరక్షించడేమో అన్నటువంటి సందేహానికి
తాగడమేనని అతడు గ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చాలా చక్కటి విషయాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. శుభప్రదమైనటువంటి ప్రయాణం చేసేటప్పుడు అందులో సమస్యలు ఉండవు, అంత శాంతి సమాధానం ఉంటుందని మీరు అనుకోకండి. ఏ సమస్య ఇబ్బంది ఉన్నా కూడా దేవుడు మనతో ఉంటాడు, మనల్ని విడిపిస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు. ఈ సూత్రాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా ఎన్నటూ కూడా మర్చిపోకూడదు. శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను. కాబట్టి ఈరోజు నా ఎంత శ్రమలండి, ఎంత ఒంటరితనాన్ని అనుభవించాను, ఎంత బాధలను అనుభవించాను, ఎంత సమస్యలు అనుభవించారు. నాన్న వాళ్ళు ఎవరు నాకు లేరు అని నువ్వు అంటున్నావంటే నాతో ఏసై కూడా లేడండి, నేను ఒంటరినే అన్నట్టు అనమాట. కాబట్టి శ్రమలో నీకు తోడే అన్నాడు దేవుడు. నీతోటే ఉన్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా. కాబట్టి శ్రమల్లో ఆదరించేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రతి వారు కూడా మరి అటువంటి స్థితిలో ఉండాలి. శ్రమల్లో తోడైనటువంటి దేవుడు మనకున్నాడని గుర్తు ఎరిగి జీవించాలి. మరి దీన్ని ముగించాలని నేను అనుకుంటా ఉన్నాను. మరి ఎజ్రా ఏ విధంగా ప్రార్థన చేసినప్పుడు 23వ వచనంలో చూసినట్లయితే, మేము ఉపవాసం ఉండే సంఘాన్ని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. అంగీకరించి ఏం చేశాడు దేవుడు? మనం అంగీకరించాడంటే దేవుడు ఏం చేస్తాడు? మనకున్న సమస్యల నుంచి విడుదలనిస్తాడు. 30వ వచనం చూసినట్లయితే 31వ వచనం చూసినట్లయితే 8వ అధ్యాయం 37వ వచనం, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకే అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా నుండి. హల్లెలూయా. చూసారా, శ్రమల్లో నేను నీకు తోడై ఉండేదను అన్నాడు. అంటే వీళ్ళకి దేవుడు ఎలా ఉన్నాడంటే దేవుని హస్తం తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, తప్పించాడంట దేవుడు, నడిపించాడంట. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి. మమ్మల్ని తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. 4వ దినమందు వెండి బంగారములు పాత్రలు మాకు మా దేవుని మందిరమందు యాజకుడైన యూరియా కుమారుడైన మెరేమోతు చేత తూనిక వేయబడెను. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు నడిపించేటువంటి మార్గం ఎలా ఉంటుంది, ఎంత విచిత్రంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది చూశారు కదా. ఆయన ఏం చేశాడంట? యెరూషలేముకు అక్కడికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు దేవుడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు మీరు చేసినటువంటి ప్రయాణం ఎట్లా ఉన్నది? ఇబ్బందికరంగా అనిపిస్తుందా? బాధాకరంగా అనిపిస్తుందా? కన్నీటి కారుస్తూ ఉన్నారా? హృదయం నలిగినటువంటి స్థితిలో మీరున్నారా? దయచేసి ఎజ్రా వంటి స్వభావం కలిగింది. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు జీసస్. నాకు చెందినటువంటి సమస్తం కూడా దేవునికి చెందినదే అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆయన మన పక్షం యుద్ధం చేసి దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి ఆయనే మన పక్షాన్ని యుద్ధం చేస్తున్నప్పుడు ఈ విరోధి మనకెవడు కూడా ఉండడు. ఎజ్రా 8:24 చూసినట్లయితే, మేము ఉపవాసం ఉండే ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. మన మనవి అంగీకరించబడేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వేడుకున్నప్పుడు దేవుడు వాళ్ళ మనవని అంగీకరించాడు. కాబట్టి ఈరోజున దేవుడు మన మనవని కూడా అంగీకరిస్తూ ఉన్నాడు. ఈరోజున ప్రపంచంలో అంతటా కూడా, ఇజ్రాయేల్ అంతటా కూడా ఈ యొక్క ప్రాయశ్చిత్త దినంగా ఏర్పాటు చేసుకుని ఉపవాసాలు జరిగిస్తూ ఉంటుంటారు. అక్కడ కొన్ని దేశాల్లో ఇజ్రాయేల్ అంతా కూడా చేస్తారు దేశవ్యాప్తంగా. మరి ఒకవేళ దేవుడు ప్రేరేపించినప్పుడు మీరు ఏదైనా కూడా చేయాలి, కానీ ఎవరో చేస్తున్నారని మనం చేస్తే దాని నుంచి ఏ విధమైనటువంటి ఆశీర్వాదం రాదు. కాబట్టి ఎజ్రా దేవుడిచ్చినటువంటి ఆత్మ ప్రేరేపణ బట్టి అనేక మంది లోకంలో ఉన్నటువంటి పెద్దల నాయకులను పిలిచి మరి ఒక సమకూర్పును ఏర్పాటు చేసి దేవుని సన్నిధిలో మన ప్రయాణం శుభప్రదంగా ఉండాలి, క్షేమకరంగా ఉండాలి, శ్రమల్లో విజయం పొందుకోవాలంటే ఏం చేయాలనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ మరి దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి దేవుని ద్వారా సమాధానం పొందిన తర్వాత ప్రయాణాన్ని ప్రారంభించారు. చక్కగా వాళ్ళకి ఏది కావాలో అది దేవుడిచ్చాడన్నమాట. ఒక మనిషి కాదు, ఒక పక్షి కాదు, దేవుడిచ్చాడు. దేవుడు నడిపించేటువంటి నడిపింపులో మనకి శ్రమలు వచ్చినట్టే వస్తుంటుంటాయి, దాంట్లోంచి విజయం వస్తుంది. మనకి బాధలు వచ్చినట్లే వస్తుంటుంటాయి, దాంట్లోంచి గొప్ప విజయాన్ని దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. మరి ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎజ్రా జీవితంలో చేసినటువంటి శుభ ప్రయాణాన్ని దేవుడు
మన జీవితంలో కూడా చేయాలనుకుంటూ ఉంటున్నాడు. ఎజ్రా జీవితంలో ఇచ్చినటువంటి శుభ గడియలను దేవుడు మన జీవితంలో కూడా కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రతి వారు కూడా దేవుని మీద ఆధారపడదాం, దేవునికే సమయం ఇద్దాం, దేవుని చిత్తాన్నే నెరవేరుద్దాం. ప్రార్థించుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతమైన మా పరమ తండ్రి, నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విన్న వాక్యం వ్యర్థంగా కూడా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.